ప్రపంచమంతా కూడా ఘర్షణ వాతావరణాలు అన్నటువంటిది విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి ముగింపు ఎక్కడా కనబడనటువంటి సిట్యుయేషన్. ఎందుకయ్యా అంటే ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఓ పక్కన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అలాగే కొనసాగుతోంది. ఇటు పక్కన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి కొనసాగుతోంది. అదే సందర్భంలో ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధము కొనసాగుతోంది. అటు అజర్బైజాన్ మీదకి ఇరాన్ దాడి చేస్తే ఇప్పుడు అజర్బైజాన్ మీద ఆర్మేనియా దాడికి రెడీ అవుతోంది. ఇటు పక్కన అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలు వచ్చి ఇరాన్ మీద దాడికి రెడీ అవుతున్నాయి. ఇరాన్ రివర్స్ అటాక్ చేస్తుంది. ఇంకో వైపున చూస్తే ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. ఇంకా జ్యోతిష్కుల లెక్క ప్రకారం 90 రోజుల దాకా ఈ పరిణామాలు ఉంటాయి. ఈ ఏడాదే చాలా పెను సంక్షోభాలకు కారణం అన్నది మనం లాస్ట్ ఇయరే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, మానసిక సమస్యలు ఎదురవుతాయి, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రిపేర్డ్గా ఉండాలి.